అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. నెల్లూరు నగరానికి బ్రిటిష్ కాలం నుండి ఒక పోలో క్రీడతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఎంతంటే నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి ఈ పోలో ఆట వల్ల. అది బ్రిటిష్ కాలం రోజుల్లోనే. ఎందుకంటే నెల్లూరు ఆ రోజుల్లోనే ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రం కావటం వలన ఇక్కడ బ్రిటిష్ అధికారులు అధికంగా ఉండేవాళ్ళు. ఆంగ్లేయులు స్థానిక జమీందారులు పోలోని ఉత్సాహంగా ఆడేవాళ్ళు. దాదాపు 100 ఎకరాల్లో నెల్లూరులో పోలో క్లబ్ ఉండేది అంటే మనం ఆశ్చర్యంగా అనుకుంటాం. కానీ వాస్తవం 19వ శతాబ్దం చివర దీనిని ఆంగ్లేయ అధికారులు స్థాపించినట్టు కూడా మనకు చరిత్ర చెబుతూ ఉంది. బ్రిటిష్ అధికారులు, ఆర్మీ అధికారులు, ఎంగడిగిరి, కాళహస్తి, మద్రాసు సంస్థానాల జమీందారులు పోలో ఆటను పోటీపడి ఆడేవాళ్ళు. ఈ ఆట ప్రసిద్ధి చెందటానికి ఎంగడిగిరి జమీందారులు ప్రధాన కారణం. వారికి గుర్రపు స్వారీ మరి పోలో ఆట అంటే కూడా చాలా ఎక్కువ ఆసక్తి. దీనికి తోడు నాణ్యమైన గుర్రాలను కూడా ఎంగడిగిరి రాజా వాళ్ళు పోషించేవాళ్ళు. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి జట్లు నెల్లూరు వచ్చి ఆడేవి. నెల్లూరు జట్టు శక్తివంతంగా ఉండేదానికి బ్రిటిష్ అధికారులు ఒక కారణమైతే దాదాపు 100 ఎకరాల పోలో క్రీడా మైదానమును నెల్లూరులో ఏర్పరిచి ఉండటం కూడా మరో కారణంగా చెప్తారు. సర్వే నెంబరు 403, 406 దానితో పాటు మరికొన్ని సర్వే నెంబర్లతో ఉన్న దాదాపు 100 ఎకరాల్లో ఈ పోలో గ్రౌండ్ బ్రిటిష్ అధికారులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వనంతోపు ఇస్కాన్ సిటీ గుడి ఉంది కదా, అక్కడి నుంచి మొదలు కొండాయిపాలెం చివరి వరకు ఈ పోలో గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులకు స్థలం కావటం వలన దొరతోట అని కూడా సామాన్య ప్రజలు అప్పట్లో పిలిచేవారు. కొండాయిపాలెం నుండి ప్రస్తుతం వేదాయపాలెం చెరువు వరకు ఒక లింకు రోడ్డు కూడా ఆ రోజుల్లోనే ఏర్పరిచారు. దానిని షికార్ రోడ్డు అనేవాళ్ళు. ఈ రోడ్డు కూడా ప్రధానంగా గుర్రాల స్వారీకి మాత్రం ఉపయోగించేవాళ్ళు. సామాన్య ప్రజలకు పోలో ఆట తెలియకున్నా గుర్రాల పరుగులు, గుర్రాల సందడి చూసేందుకు సాయంత్రం, ఉదయము అమితంగా ప్రజలు గుమికూడి చూసేవారు. ప్రతిరోజు సాయంత్రం ఈ సందడి నెలకొని ఉండటం వల్ల దీనిని పీటర్ దొర అప్పట్లో పోలో గ్రౌండ్ని మరింత అభివృద్ధి పరిచి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే భవనం కూడా నిర్మించారు. దీనిని పీటర్ భవనం అనేవాళ్ళు. వేరే వాళ్ళు కొనిన 1987, 1988 అంటే 45 ఏళ్ల క్రితం కూడా ఈ పాడుబడిన భవనం ఇక్కడ కనిపిస్తూనే ఉండేది. నెల్లూరు జిల్లా పోలో క్రీడ కానివ్వండి, దేశవ్యాప్తంగా పేరు కట్టించడానికి కారణం కానివ్వండి, మొదటి అంశంగా మనం చెప్పుకోవాల్సి అంటే ఎంగడిగిరి సంస్థానం, ఎంగడిగిరి జమీందారులు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే 1893లోనే రాజా ఏణుగోపాలాచార్య బహదూర్ గారు ఇంగ్లాండ్ కూడా వెళ్ళారు. ఎందువల్లంటే అక్కడ ఆట ఆడేదానికి మరియు మెళుకువలు తెలుసుకునేదానికి. అంతేకాకుండా వారి సంస్థానంలో పనిచేస్తున్న జమీదారుగా పనిచేస్తున్న రామనాథం గారు కూడా వారిని కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే వారు కూడా మంచి క్రీడాకారులు, పోలో క్రీడాకారులు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం అంతా కూడా దాదాపు అంతకుముందు 150 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ క్రీడాకారులే. అందువల్ల ఏంటంటే వారిని కూడా తీసుకుపోయారు. రెండోసారి కూడా 1900 సంవత్సరంలో కూడా వెళ్ళారు. అంతేకాకుండా వీళ్ళు అనేక పోటీల్లో అప్పుడు ఎంగడిగిరి సంస్థానం ఆడుతూ ఉండేది. 1903లో ఢిల్లీలో కానివ్వండి, మరోసారి 1911లో ఢిల్లీలోనే, 1912లో కలకత్తా, ఇలా అనేక దేశవ్యాప్తంగా పోటీల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వీళ్ళు జింఖానా అనే ఒక గ్రౌండ్ కూడా ఎంగడిగిరిలో ఏర్పరిచారు. అది పెద్ద స్థాయిలో దేశ ప్రముఖులు కూడా ఇక్కడ హాజరయ్యారు. అలాగే 1917లో జరిగిన జింఖానా సిల్వర్ జూబ్లీ వేడుకలకు కూడా కాళహస్తి రాజావారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా ఆంగ్లేయులు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాల్లో ఈ జింఖానా గ్రౌండ్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎంగడిగిరి సంస్థానం కూడా బెంగళూరులో 1927, ఊటీలో 1927, రాజా వేణుగోపాల్ కప్ 1926లో, మైసూర్లో 1927 ఇలా అనేక దేశవ్యాప్త పోటీల్లో కూడా ఎంగడిగిరి సంస్థానం పోలో కప్పులను సంపాదించింది. అంతేకాకుండా 1923లో మద్రాసు పోలో టోర్నమెంట్ కూడా వీరే స్పాన్సర్ చేశారు. ఆ ఎంగడిగిరి, వాల్తేరు, మద్రాసు, మైసూరు ఇలాగ అనేక కేంద్రాల్లో వీరు పోటీలు నిర్వహిస్తూ పోటీలో పాల్గొంటూ ఈ నెల్లూరు కీర్తి పతాకానికి కూడా వాళ్ళ నమూనాగా నిలిచారు. అలా ఒక వైభవంగా ఎలిగిన పోలో ఆట స్వాతంత్రం వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థ రద్దు కావటం మరియు గుర్రాల నిర్వహణ ఖర్చుతో కూడుకుని కావటంతో నెల్లూరులో ఈ ఆట క్రమంగా కనుమరుగైపోయింది. ఆ తర్వాత కాలంలో బందరు చెందిన నాయుడు వాళ్ళు ఈ పోలో భూమిని కొనుగోలు
చేశారు. అలా చేతులు మారుతూ దిలీప్ రెడ్డి అనే నెల్లూరు చెందిన వారు కొనుగోలు చేశారు. వారి కాలంలోనే కొంత పేదలకు ఇవ్వటం వలన అనేక కాలనీలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. అంటే ఇంతకుముందు ఉన్న మనం చెప్పుకున్న కొండాయిపాలెం రోడ్డులోని పోలో గ్రౌండ్ తర్వాత కొంతమంది పేదలకు కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం పూర్తి ఆధునిక గృహ సముదాయాలు ఏర్పడిన పాత తరం వారిని కదిలిస్తే మాత్రం ఈ పోలో ఆట గురించి చెప్తారు. అంతేకాకుండా దేవళరాజు సంజీవరావు గారని వారు 1926లో జన్మించారు. వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ కొండాయిపాలెం పరిసర ప్రాంతాల్లో కరణీకం అంటే ఆంగ్లేయుల కాలంలోనే 5 గ్రామాల కరణీకం చేసిన కుటుంబం. ఈ సంజీవరావు గారు మాత్రం ఇంజనీర్గా రిటైర్ అయినా వారి బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది కాబట్టి వారికంతా కూడా ఇక్కడ పోలో ఆట ఆడే తీరు, ఈ గుర్రాలు అన్నీ కూడా వారికి తెలుసు. వారు చూశారు స్వయంగా. వారు కూడా ఈ విషయాలు ఎన్నో చెప్పారు. అంతేకాకుండా మనకి ఈ నెల్లూరు జిల్లాలోనే కాకుండా వెంకటగిరి సంస్థానం కానివ్వండి, దేశవ్యాప్తంగా జరిగిన పోలో క్రీడలు విశేషాలు అన్నీ కూడా రామనాథం గారు అంటే జమేదార్ అనుకున్నాం కదా వెంకటగిరి సంస్థానంలో రామనాథం గారు, వారు ఒక పుస్తకాన్ని కూడా ఆ రోజుల్లోనే ఆంగ్లంలో వెలువరించారు. ఆ పుస్తకం అరుదైన పుస్తకం ఈరోజు కొంత లభ్యమవుతున్నది. ఆ కవర్ పేజీ కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. అది కూడా మనం చూడొచ్చు. ఆ ఫొటోస్ కూడా అన్నీ కూడా అందులోయే మనం ఈరోజు చూడగలుగుతున్నామంటే అది రికార్డ్ అయింది కాబట్టి ఇంత గొప్ప ఆట నెల్లూరు కేంద్రంగా గడిచింది. అలాంటి పోలో ఆట గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే గత వైభవం గురించి, నెల్లూరు చరిత్ర గురించి, నెల్లూరు కీర్తి పతాకం గురించి, నెల్లూరు వైభవం గురించి మనం ఈరోజు ఆనందంగా, ఆశ్చర్యంగా కూడా వింటున్నాము, మాట్లాడుకుంటున్నాము. మీకు ఈ పోలో ఆట చరిత్ర నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు కూడా తెలపండి. నమస్తే.